హల్లెలూయా. గుడ్ మార్నింగ్. నిద్ర మేలుకున్నారా? ప్రభువును స్తుతించటానికి, ఆయన వాక్యము ధ్యానించటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు అనుదిన ధ్యానాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాం. ఆధ్యాత్మికంగా మనం బలపడినట్లు, ఆయన మాటలతో మన దినచర్య ప్రారంభించినట్లు దేవుడిస్తున్న అవకాశాలను బట్టి ఆయనకే స్తుతులు చెల్లిద్దాం. రండి, ఒక చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ కృపలో మమ్మను బలపరచుము. నీ మాట కొరకు కనిపెట్టుకున్నాము. మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్ తీయండి, రోజు బైబిల్ చదవటం అభ్యాసం చేసుకోండి. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. పౌలు మహాసభ వారి ఎదుట తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. సహోదరులారా, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను. మనస్సాక్షి. దేవుడు మనందరికీ మనస్సాక్షిని ఇచ్చాడు. మనస్సాక్షి మనకే సాక్షి. అంటే మనం తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరించేది ఎవరో కాదు, కానీ నీలోనే దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ఎప్పుడైతే నీవు మనస్సాక్షిని కల్మషపరుచుకుంటావో, అంటే మనస్సాక్షి ప్రేరేపణలకు మనం లొంగమో, మన మనస్సాక్షి ఘోషిస్తున్నా దానిని పట్టించుకోమో, మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ, అన్యాయముగా నడుచుకుంటూ, అక్రమముగా నడుచుకుంటూ, దేవునికి విరోధంగా నడుచుకుంటూ, ఇతరులను బాధ పెట్టే రీతిగా నడుచుకుంటూ, ఇంగిత మాత్రం జ్ఞానం లేని వారిగా, కొంచెమన్న మనసు నొప్పించని స్థితిలో చుబక్క మనకు కొంతమంది జీవిస్తున్నారు. చూడండి, వాళ్ళ మనస్సాక్షి ఏమైంది అనుకుంటున్నారు? చచ్చిపోయింది. మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. మన మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంటుంది. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంటుంది. వాట్ యు డిడ్ ఈజ్ రాంగ్. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, చెయ్యకు. చేయకముందు కూడా గద్దిస్తుందండి మనస్సాక్షి. చేసిన తర్వాత ఘోషిస్తుంది. యేసుక్రీస్తుని ఎరిగిన వారిని మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. ప్రభు ప్రేరేపించిన ప్రేరేపణలకు లొంగినట్లుగానే మనస్సాక్షి ఒప్పించే ఒప్పుదలలకు మనం లొంగాలి. సాధారణంగా ఒక పాపి యొక్క మనస్సాక్షి చచ్చిన స్థితిలో, లేక కోమాలో, నిద్ర స్థితిలో ఉంటుందండి. మొద్దుబారిపోయిన స్థితిలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడతాడో, అతని మనస్సాక్షి చాలా సున్నితంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ సెన్సిటివ్. చాలా మనం చిన్న తప్పు చేసిన వెంటనే మన మనస్సాక్షి హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. మీకు అటువంటి అనుభవాలు ఉన్నాయా? మీ తండ్రితో, తల్లితో కఠినముగా మాట్లాడినప్పుడు, అమ్మ నాన్న ఎదిరించానే అనే బాధ ఏమైనా కలుగుతుందా? భార్యను నీచంగా మాట్లాడి, కఠినంగా బూతు మాటలన్నీ తిట్టినప్పుడు కనీసం నేను చేసింది తప్పు అనే గ్రహింపు కలిగినట్లుగా మీ మనస్సాక్షి ఒప్పిస్తుందా? భర్తను అన్యాయంగా అనుమానిస్తున్నప్పుడు, విసిగిస్తున్నప్పుడు, నేను నా సొంత భర్తకు నేను ఇలా ఆటంకంగా ఉన్నానే, నన్ను బాధ పెడుతున్నానే అని గ్రహింపు ఏమైనా కలుగుతుంది? అది కలగడం లేదంటే మన మనస్సాక్షి సరిలేదన్నమాట. ఇతరుల వస్తువులు అడగకుండా తీసేసుకొని జాలీగా వాడుకుంటూ దాని గురించి ఏ విధమైన ఒప్పుకోలు లేకుండా ఉన్నావంటే మనస్సాక్షి పోయింది. నువ్వు ఎంతగా ఏ చేసినా కూడా నేనే రైటు అని నీవు అనుకునే పరిస్థితుల్లో ఉన్నావంటే నీ మనస్సాక్షి అసలు పనిచేయటం లేదని అర్థం. మనం ప్రభువుని ఎరిగిన తర్వాత మన మనస్సాక్షి సరవుతుంది.
ఎందుకంటే ఆయన వాక్యం మన మనస్సాక్షిని సరిచేస్తుంది. వాక్యం ద్వారా మన స్థితి ఎక్కడున్నామని మనం గ్రహించుకుంటాం, మనం సరిచేసుకోవడానికి ఆస్కారం ఉంది. పౌలు అంటున్నాడు, నేను రక్షించబడ్డదప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని ఎదుట నా మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని కాపాడుకుంటున్నాను. నా మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఈ రోజున ప్రతి దేవుని బిడ్డ ఈ సాక్ష్యం చెప్పవలసి ఉందండి. మనుషులకు మెప్పించేటట్టు చేయటం కాదు, దేవుని ముందు నా మంచి మనస్సాక్షి. అంతేకాదు, మనుషులతో కూడా సరిగా ఉండాలి. ఇంకోసారి పౌలు అంటున్నాడు చూడండి, అక్కడే 24వ అధ్యాయం 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. అభ్యాసం చేసుకోవటం అంటే అర్థం ఏంటండి? వ్యాయామం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, నేను తర్బీదవుతున్నాను, నేను ప్రయత్నిస్తూ విఫలమైతే మళ్ళీ ప్రయత్నిస్తూ దానికి నేను మంచి మనస్సాక్షిని కాపాడుకోవటం కోసం పోరాడుతున్నాను. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మన మనస్సాక్షి కాపాడుకోవాలన్నప్పుడు, కాపాడుకోవటం అంటే ఏంటి అర్థం? మనం ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు, ఒక వ్యక్తిని దూషించినప్పుడు, ఒక వ్యక్తిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, ఒక వ్యక్తికి హాని చేసినప్పుడు, ఆ విషయమై నీ మనస్సాక్షి ఒప్పించినప్పుడు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నేను చేసింది తప్పు అని నీవు చెప్పగలిగినప్పుడు నీ మనస్సాక్షి పనిచేస్తుందని అర్థం అన్నమాట. నీ మనస్సాక్షిని సరి చేసుకున్నావని అర్థం. నీ మనసులో నీవేదేదో అనుకున్నావు, నీ నోటితో ఎన్నెన్నో అనేసావు, కానీ అవి వాస్తవం కాదు అని తెలిసింది. అన్యాయంగా నువ్వు ఆ వ్యక్తిని హీనపరిచావు, కించపరిచావు, బాధ పెట్టావు అని నీ మనస్సాక్షి ఒప్పిస్తున్నప్పుడు మీరు వెళ్ళి వారి దగ్గర అది ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అది ఒప్పుకున్నప్పుడు నీ మనస్సాక్షి సెట్ అయిపోతుంది. అలాగే దేవుని ఎదుట మన మనసులో ఉన్న మనుషులు ఎవరికీ తెలియవు, కానీ దేవునికి తెలుసు. నువ్వు క్రియల్లో చేతల్లో చేసినవి అందరికీ కనపడుతున్నాయి, కానీ నీ మనస్సులో నువ్వు దేవుణ్ణి దూషించుంటే, నీ ఇతరులను దూషించుంటే, నీ హృదయాన్ని దేవుని సందులో సరిచేసుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతిని మనల్ని పవిత్రుడుగా చేస్తాడు. ఈ భక్తుడు అంటున్నాడు, ప్రతిరోజు ఎప్పటికప్పుడు దేవుని ముందు, మనుషుల ముందు దేవుని ముందు నా మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నాను. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించకుండా, నా మనస్సాక్షి ఒప్పుకోలులకు నేను లోబడుతున్నాను. ఎంత చక్కటి సాక్ష్యం అండి. ఈ రోజున దేవుని మనం నిందారహితులుగా ఉండాలంటే మన మనస్సాక్షిని సరిచేసుకోవాలి. పౌలు అన్నాడు, ఉపదేశానుసారమేమనగా అంటే ఇన్ని ప్రసంగాలు వినటం వల్ల, ఇంతకాలంగా భక్తిని ఆచరించటం వల్ల దీని యొక్క ఫలితం ఏంటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. వీటి వల్ల మనకు రావాల్సింది ఏంటి? పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, ప్రేమ. ఇవి లేని భక్తి క్రైస్తవ భక్తే కాదండి. మరి ఈ రోజున మీ హృదయం పరిశుద్ధంగా ఉందా? మీ మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను ఎప్పటికప్పుడు ఒప్పుకొని సరిచేసుకుంటూ మంచి మనస్సాక్షిని కాపాడుకుంటున్నారా? గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి నా జీవితంలో నా ప్రభువు నాకు తోడున్నాడు, నా కొరకు ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు అని నమ్ముతున్నారా? పౌలు అన్నాడు, నేను ఎన్ని ఉన్నా, దేవదూతల భాషలతో మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసం ఉన్న, బీదలకు నా ఆస్తంతా పంచిపెట్టిన, ఏంటండి ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. వాక్యాన్ని ధ్యానించేవాడు, ప్రార్థించే వారి జీవితాల్లో నుంచి ప్రేమ స్పాంటేనియస్గా జనిస్తుందండి. మన హృదయాలలో దేవుని ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది.
ఎందుకంటే పరలోకపు టచ్, ప్రార్థన సమయాలలో పరలోకపు మనస్సు, పరలోకపు దీవెనలు మన మీద కుమ్మరించబడ్డప్పుడు ఆ కలువరి ప్రేమను, ఆ నిస్వార్థమైన ప్రేమతో మనం నింపబడి ఉంటాం. మనం హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అనే కవచాన్ని కప్పుకోమని. ప్రేమ అనేకుల బలహీనతల్ని కప్పుతుంది, ఇతరులను మనం విమర్శించే వారిగా ఉండకుండా చేస్తుంది. ఒక వ్యక్తి లేనప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడితే మీ హృదయం దోషారోపణ చేయదా? ఒక వ్యక్తి మీద అనవసరంగా నెపంబులు మోపినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకొని నిద్రపోతారా? అవతల వ్యక్తి బాధలో ఉంటే, వారు దిగులుతో ఉంటే ఆలోచించేయండి. ఎన్నోసార్లు మన మనస్సాక్షి ప్రేరేపణ వలన మన తప్పును గ్రహించుకుంటున్నాం. కానీ అది ఒప్పుకుంటున్నామా, విడిచిపెడుతున్నామా, సరి చేసుకుంటున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాలంలో ఒకవేళ రాత్రంతా మీకు నిద్రపట్టలేదు అంటున్నారేమో, లేచినా కూడా రిఫ్రెష్ అవ్వలేదు అనుకుంటున్నారేమో, ఏదో ఒకటి పీకుతుంది నా మనసులో అని మన వాడుక భాషలో అంటుంటారేమో, ఎవరికో ఏదైనా హాని చేశారేమో, ఎవరైనా మోసం చేశారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేశారేమో, దాని విషయమే మనస్సాక్షిని ప్రేరేపించినా ఒప్పుకోలేదేమో. కాబట్టి అదేదో ఒక కంటిలో పడ్డ నలుసు ఓ చిన్నదైనప్పటికీ ఎలా కన్నుకి నెమ్మది లేకుండా చేస్తుందో, మన మనస్సాక్షి కూడా చాలా సెన్సిటివ్. మన అవయవాలన్నీ ఎలా ఉన్నాయని చెప్పొచ్చు, కానీ మనస్సాక్షికి ఒక రూపం లేదట. అది మామూలుగా మేము విలేజెస్లో ప్రీచ్ చేసేటప్పుడు మనస్సాక్షి గురించి చూపించాలన్నప్పుడు ఒక స్టార్ వేసి చూపిస్తాం. అంటే ఒక దీపం లాంటిది, ఒక మనల్ని వెలిగేది మనలో. చాలా సెన్సిటివ్. కంటిలో నలుసుబడితే ఎలా శరీరం అంతా గందరగోళమవుతో, మన మనస్సాక్షి పాడైనప్పుడు, దాంట్లో దోషారోపణ చేస్తున్నప్పుడు నువ్వు అంత అనీజీగా ఉంటావు. అలాంటి అనుభవాలు మీకు ఉంటాయి. ఉండుంటే మనస్సాక్షి ప్రేరేపణలకు లోబడితే మనం దేవుని ముందు నిందారహితులుగా ఉండగలుగుతాం. మంచి మనస్సాక్షిని కాపాడుకోగలుగుతాం. తప్పు చేయకుండా ఉండటమే కాదండి గొప్ప, చేసిన తప్పును ఒప్పుకోగలగటమే అన్నిటికంటే గొప్ప. పొరపాటు చేయటం సాధారణం అందరికీ, కానీ పొరపాటును దిద్దుకోవటం వల్లే మనకి ఘనత కలుగుతుంది. మీ మనస్సాక్షి ప్రేరేపణలకు లోబడండి. మీ మనస్సాక్షి చురుగ్గా ఉండాలంటే మోకరించి ప్రార్థించటం, దేవుని వాక్యంతో మీ హృదయం నింపుకొనటం ఎంతో అవసరం. వాక్యం మీ హృదయం నిండా ఉన్నప్పుడు, దేవుని వెలుగులో మీరు నడుస్తున్నప్పుడు, మీ హృదయము ప్రతి దోషమును మీకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఒక్కసారి అడగండి ప్రభువుని, పరీక్షించుకోండి దేవుని సన్నిధిలో. నా హృదయం ఎట్లుంది, నా మనస్సాక్షి ఎలా ఉంది, గందరబిందరగా గజిబిజిగా గలిబిలిగా నేను చేసుకున్నానా, లేక పౌల్లాగా దేవుని ముందు మనుషుల ముందు మంచి మనస్సాక్షి కాపాడుకోవడానికి అభ్యాసం చేసుకుంటున్నాను. ఆ అభ్యాసంలోని ఒక భాగమే ఈ ధ్యానం. అలా అభ్యాసం చేసుకోవడంలోని ఒక భాగమే మనల్ని మనం పరిశీలించుకొని మన హృదయ ఘోషకు చెవి అగ్గి ఎప్పటికప్పుడు మన తప్పులు దోషములు దేవుని ముందు మనుషుల ముందు సరిచేసుకుంటూ విశ్వాసంతో సాగిపోవటం. తాళవంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. ఈ అంచె దినాలలో మనుషులు మొద్దుబారిన మనస్సాక్షితో, వాతవేయబడిన మనస్సాక్షితో, నిద్రపోతున్న మనస్సాక్షితో ఉంటుండగా, అనేకుల మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంటుండగా, నీచమైన ఘోరమైన కార్యాలు చేస్తూ తాము సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయిస్తూ ఉంటుండగా, దేవా మాకు మంచి మనస్సాక్షిని అనుగ్రహించుము. మా మనస్సాక్షి నిర్మలమైనదిగా, నిర్దోషమైనదిగా, దేవుని ముందు మనుషుల ముందు సరిగా ఉండనట్లు, దేవునికి అంగీకారముగా మేము ఉండనట్లు అభ్యాసం చేసుకున్నట్టుకు సహాయం ఇచ్చేయి. ఈ సమయంలో ఎవరెవరు ఈ మాటలు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో వారు ఒక్కొక్కరితో నీవు మాట్లాడున్నాయి. ఈ అంచె దినాలలో మా హృదయము దోషారోపణ చేసే ప్రతి పాపమును ఎప్పటికప్పుడు ఒప్పుకొనుటకు, మా హృదయము దోషారోపణ చేసి మమ్మల్ని హెచ్చరించే విషయాలను ఎప్పటికప్పుడు దేవుని ముందు మనుషుల ముందు ఒప్పుకొని విడిచిపెట్టుటకు
మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపై, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైనది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచి మనసాక్షిని కాపాడుకోవడానికి అభ్యాసం చేయండి. ఎప్పటికప్పుడు బహు జాగ్రత్తగా మన మనస్సాక్షిని భద్రపరచుకోవడానికి మనం ప్రయాసపడాలి. మనస్సాక్షిని విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనకి వెంటనే తెలుస్తుంది మనసు బాగున్నట్టు, ఏదో అయినట్లు, ఏదో అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అలాంటప్పుడు ఆగి ఆలోచించండి. ఏం తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఎవరితో, ఏ విధంగా నేను ప్రవర్తించాను అని మనల్ని మనం పరీక్షించుకొని, మన మనస్సాక్షి అది కూడా మనకు తెలియజేస్తుందండి. దాన్ని ఒప్పుకొని సరిచేసుకోగలిగితే ఎప్పటికప్పుడు దేవుని ముందు ఆయనకి ఇష్టలుగా, మంచి మనస్సాక్షి కలిగిన వారిగా బ్రతికి రాజ్య వారసులం అవుతాం. మీకోసం ప్రార్థన చేయాలంటే 954041 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతల భారాలు పంపిస్తుండండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడూ ఆశ కలిగి ఉంటాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఊరు, పేరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. ప్రభుత్వమైతే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, మళ్ళీ రాత్రి 9 గంటలకు లైవ్ జూలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది కాక. దైవజనుని హెచ్చరిక